ఈ వీడియోలో మనం సంవర్గమానాలు, దీనినే ఇంగ్లీష్లో లాగరిథమ్స్ అంటారు, వీటి గురించి నేర్చుకుందాం. సంవర్గమానాల గురించి నేర్చుకునే ముందు ఒకసారి త్వరగా ఘాతాలు మరియు ఘాతాంకాల గురించి పునర్విమర్శ చేసుకుందాం. ఘాతాలు లేదా ఘాతాంకాలను ఎప్పుడు ఉపయోగించుకుంటాం మనం? ఒక సంఖ్యను అదే సంఖ్యతో అనేక సార్లు గుణించినప్పుడు మనం వీటిని ఉపయోగించుకుంటాం. అంటే ఉదాహరణకు ఏ అనే ఒక సంఖ్యను అదే సంఖ్య ఏతో అనేక సార్లు గుణించాం. ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ ఏ ఎన్ సార్లు గుణించాం అనుకోండి. దీన్ని తేలిగ్గా ఉండడం కోసం ఎలా రాసుకుంటాం మనం? ఏ టు ద పవర్ ఎన్ అని రాసుకుంటాం. దీన్నే మనం ఘాత రూపము లేదా ఘాతాంక రూపం అంటారు. అదే ఇంగ్లీష్లో అయితే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటారు. దీన్ని చదివేటప్పుడు ఎలా చదువుతాం మనం? ఏ టు ద పవర్ ఎన్. ఏనేమో బేసి లేదా ఆధారం అంటారు, ఎన్ను ఘాతాంకం అంటారు. ఏ యొక్క ఎన్నవ ఘాతం ఏ టు ద పవర్ ఎన్ అవుతుంది. వీటి గురించి మనం క్రింది తరగతుల్లో అనేక వీడియోలలో అనేక ఉదాహరణలు చేశాము. ఉదాహరణకు 2 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 16 అయితే ఎక్స్ విలువ ఎంత? దీన్ని చాలా త్వరగా మీరు నోటి లెక్కల ద్వారా చేసేయచ్చు. 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 2 16. అంటే 2ని 2తో 4 సార్లు గుణిస్తే 16 వస్తుంది, అంతేనా? కాబట్టి ఎక్స్ విలువ 4 అంటే 2 యొక్క 4వ ఘాతం 16. అదేవిధంగా 2 పవర్ ఎన్ ఈక్వల్ టు 64 అయితే ఎన్ విలువ ఎంత? పైన 2 పవర్ 4 16 అని తెలుసు కదా. 16 ఇంటూ 2 32, 32 ఇంటూ 2 64. అంటే 2ని 2తో 6 సార్లు గుణిస్తే 64 వస్తుంది. ఎన్ విలువ 6 అవుతుంది. అంటే 2 యొక్క 6వ ఘాతం 64. అదేవిధంగా 3 టు ద పవర్ వై ఈక్వల్ టు 243 అయితే వై విలువ ఎంత? 3 మూళ్ళు 9, 9 మూళ్ళు 27, 27 మూళ్ళు 81, 81 మూళ్ళు 243. అంటే 5 సార్లు హెచ్చ వేయాలి. అంటే వై ఈక్వల్ టు 5. 3 యొక్క 5వ ఘాతము 243 అవుతుంది. అదేవిధంగా 6 పవర్ జెడ్ ఈక్వల్ టు 216 అయితే జెడ్ విలువ ఎంత? 6 ఆరులు 36, 36 ఆరులు 216. అంటే 3 సార్లు. అంటే 6 యొక్క 3వ ఘాతం 216. ఇంకొకటి 5 పవర్ ఎం ఈక్వల్ టు 1/25 అయితే ఎం విలువ ఎంత? 5 ఇంటూ 5 25 అంటే 5 స్క్వేర్. కానీ ఇక్కడ 25 అనేది లవంలో ఉందా, హారంలో ఉందా? హారంలో ఉంది. కాబట్టి ఇక్కడ ఘాతాంకం ధన సంఖ్య కాదు, రుణ సంఖ్య అవుతుంది. కాబట్టి ఎం ఈక్వల్ టు -2 అంటే 5 యొక్క -2వ ఘాతం 1/25 అవుతుంది. మీకు ఒక సందేహం రావచ్చు, సంవర్గమానానికి ఘాతాలకి సంబంధం ఏంటి? ఎందుకు మనం ఘాతాలని ఘాతాంకాల గురించి ఒకసారి పునశ్చరణ చేసుకున్నామని ఇక్కడికే వస్తున్నాం. ఇప్పుడు ఆ సంబంధం ఏంటో తెలియాలి అంటే మీకు తేలిగ్గా అర్థం అవటం కోసం నాది ఈ చిన్న ప్రయత్నం. ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 11 ఈ సమీకరణాన్ని సాధించమన్నారు. అంటే ఎక్స్ విలువ ఎంత అని కనుక్కోవడమే కదా. ఈ సమీకరణాన్ని సాధించే క్రమంలో మీరు వెంటనే వేసే సోపానం ఏంటి? ఎక్స్ ఈక్వల్ టు 11 మైనస్ 5. చరరాశి ఎక్స్ను కర్తగా చేసి రాశారు. కుడివైపున 11 మైనస్ 5 ఉంది. మనకి ఇచ్చిన సమీకరణం అనేది ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ 11 అంటే కూడికతో ఉన్న సమీకరణం. మనం సాధించేటప్పుడు వెంటనే రాసింది ఏంటి? తీసివేతతో ఉన్న సమీకరణం రాశాం, అవునా కాదా? అంటే కూడిక కాస్త తీసివేత రూపంలో ఉన్న సమీకరణానికి మారింది. ఆ తర్వాత మనకి 11 మైనస్ 5 ఈక్వల్ టు 6 అని తేలిగ్గా తెలుసు. కాబట్టి సమీకరణాన్ని సాధిస్తే ఎక్స్ యొక్క విలువ 6 అవుతుంది. అదేవిధంగా వై ఇంటూ 7 ఈక్వల్ టు 91 అయితే వై విలువ ఎంత? ఈ సమీకరణాన్ని సాధించండి. అప్పుడు వెంటనే మనం చేసే సోపానం ఏంటి? వై ఈక్వల్ టు 91/7. కరెక్ట్గా వైని ఎడం వైపు రాసుకుంటాం. ఈజ్ ఈక్వల్ టుకి ఇంటూ 7 కాస్త మన వెంటనే ఏమవుతుంది? /7 అవుతుంది. గుణకారంతో ఉన్న సమీకరణం కాస్త భాగాహారంతో కూడిన సమీకరణం అయింది, అవునా కాదా? పైనేమో కూడిక కాస్త తీసివేత అయింది, ఇక్కడేమో గుణకారం కాస్త భాగాహారం అయింది. ఆ తర్వాత 91/7 అంటే 13 అని మనకు తెలుసు. అదేవిధంగా 2 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 16 అయితే ఎక్స్ విలువ ఎంత? మీరు నోటి లెక్కలు చేసేయచ్చు కాబట్టి ఎక్స్ ఈక్వల్ 4 వెంటనే చెప్పేస్తారు. ఇక్కడ మనం ఈ సమీకరణాన్ని సాధించడం కంటే కూడా ఈ సమీకరణ సాధనలో తరువాత వేసే సోపానం వెంటనే మనం ఏ రూపంలో రాసుకుంటాం ఈ సమీకరణాన్ని, అది ముఖ్యం. ఇప్పుడు ఇక్కడ ఘాత రూపంలో ఉన్న సమీకరణం కాస్త ఏ రూపంలోకి మార్చుకుంటాము? ఇప్పటికే మీకు అర్థమై ఉండొచ్చు, అదే సంవర్గమాన రూపం. అంటే ఏ విధంగా అయితే కూడికకు తీసివేతకు ఉన్న విలోమ సంబంధం, భాగాహారానికి గుణకారానికి మధ్య విలోమ సంబంధం ఉందో, ఘాతము సంవర్గమానానికి కూడా ఒక విలోమ సంబంధం ఉంటుంది. కాబట్టి ముందుగా ఘాత రూపంలో ఇచ్చిన సమీకరణాన్ని మనం సంవర్గమాన రూపంలోకి మార్చుకోవాలి.
దీన్నే ఇంగ్లీష్లో లాగరిథం అంటారు. మనం రాసేటప్పుడు లాగరిథం అనే పదంలో ఉన్న మొదటి 3 అక్షరాలను వాడుకుంటాం. LOG లాగ్ అని చదువుతాం అనమాట. పైన 2 పవర్ x = 16 అనే ఘాత రూపంలో ఉన్నటువంటి సమీకరణాన్ని సంవర్గమాన రూపంలోకి మార్చుకుందాం. ముందుగా మనం ఏం రాసుకోవాలి? x అంటే ఘాత రూపంలో ఉన్న సమీకరణంలో ఘాతాంకం విలువ కాస్త కి ఒక వైపున వచ్చింది. ఆ తర్వాత ఏం రాయాలని చెప్పాను? లాగరిథంలో ఉన్న మొదటి 3 అక్షరాలు వాడుకుంటాం మనం లాగ్ అని. ఈ లాగ్ అనే దాని పక్కన 2 స్థానాలు మనం నింపాల్సి ఉంటుంది. ఆ 2 స్థానాలు వేటితో నింపాలో జాగ్రత్తగా గమనించండి. చూడండి, లాగ్ అనే పదం పక్కన జీ అనే అక్షరానికి కింద ఒక బ్రాకెట్ ఉంది. అవునా? ఘాత రూపంలో ఉన్న సమీకరణంలో భూమి యొక్క విలువ ఎంతైతే ఉందో అది ఇక్కడ జీ కింద చిన్నదిగా రాస్తాం. అలాగే దాని పక్కన పెద్ద బ్రాకెట్ ఉంది కదా, ఆ పెద్ద బ్రాకెట్లో ఏమో ఘాత రూపంలో ఉన్న సమీకరణంలో ఘాత విలువ ఏదైతే ఉందో దానిని ఆ పెద్ద బ్రాకెట్లో రాస్తాం. చూడండి, ఇప్పుడు 2 పవర్ x = 16 అంటే 2 యొక్క xవ ఘాతము 16. 2 భూమి అవుతుంది. 16 అనేది ఘాత విలువ అవుతుంది. x అనేది ఘాతాంకం అవుతుంది. కాబట్టి x log కింద g అనే అక్షరానికి కింద 2 రాసుకోవాలి. దాని పక్కన 16 అనేది పెద్ద సైజులో రాసుకోవాలి. దీన్ని ఏమంటాం మనం? 2 ఆధారంగా 16 యొక్క సంవర్గమానం తెలుగులో చదివితే. దీన్ని సులభంగా ఉండటానికి మనకి ఎప్పుడు ఇంగ్లీష్ అలవాటు కాబట్టి ఇంగ్లీష్ ఎలా చదువుతారు చూడండి. లాగ్ 16 టు ది బేస్ 2. ఇప్పుడు మనకు తెలుసు 2 పవర్ 4 = 16. కాబట్టి x విలువ ఎంత? 4 అవుతుంది. కాబట్టి ఘాత రూపంలో అయితే 2 పవర్ 4 = 16 మరియు సంవర్గమాన రూపంలో రాస్తే లాగ్ 16 టు ది బేస్ 2 = 4. చూడండి ఎలా మారింది? 2 పవర్ 4 = 16 కాస్త లాగ్ 16 టు ది బేస్ 2 = 4గా మారింది. జాగ్రత్తగా గమనించండి. అంటే భూమి టు ది పవర్ ఘాతాంకం ఈక్వల్ టు ఘాత విలువ. ఇది మనకి ఘాత రూపంలో ఉన్న సమీకరణం. అది కాస్త ఎలా మారిందండి? లాగ్ ఘాత విలువ టు ది బేస్ అంటే భూమి ఈజ్ ఈక్వల్ టు ఘాతాంకము. ఒక ఘాత రూపంలో ఇచ్చిన సమీకరణాన్ని సంవర్గమాన రూపంలోకి మార్చాలన్నా, సంవర్గమాన రూపంలో ఇచ్చిన సమీకరణాన్ని ఘాత రూపంలోకి మార్చాలన్నా ఇది మీకు బలంగా గుర్తుండిపోవాలి. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. 3 టు ద పవర్ y = 81ను సంవర్గమాన రూపంలో రాయండి. ఏం గుర్తుపెట్టుకోమన్నాను? లాగ్ ఘాత విలువ టు ది బేస్ భూమి ఈక్వల్ టు ఘాతాంకం అవుతుంది. అవునా? 3 టు ద పవర్ y = 81లో భూమి ఎంత? 3. ఘాతాంకం ఎంత? y. ఘాత విలువ ఎంత? 81. కాబట్టి ఎలా మారుతుందండి? y = లాగ్ కింద ఏం రాస్తాం? ముందు చిన్నదిగా భూమి 3 రాస్తాం. దాని పక్కన పెద్ద సైజు 81 రాస్తాం. చదివేటప్పుడు లాగ్ 81 టు ది బేస్ 3 అని చదువుతాం మనం దాన్ని. 3 టు ద పవర్ 3 యొక్క ఎన్నవ ఘాతం 81? 3 పవర్ 4 81. కాబట్టి y విలువ ఎంత మీకు? 3 పవర్ 4 = 81 అని తెలుసు. కాబట్టి లాగ్ 81 టు ద బేస్ 3 = 4 అవుతుంది. తర్వాత ఉదాహరణ. లాగ్ 216 టు ది బేస్ 6 = క్వశ్చన్ మార్క్. అంటే ఈ సమీకరణాన్ని సాధించమంటున్నాడు. సంవర్గమాన రూపంలో ఉంది. ఈ సంవర్గమాన విలువ ఎంత అని అడుగుతున్నారు. అప్పుడు మనం ఏం చేస్తాం? దీన్ని సాధించే క్రమంలో వెంటనే మనం దీన్ని ఘాత రూపంలోకి మార్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన సంవర్గమాన రూపం 216 అనేది ఏమవుతుంది? లాగ్ పక్కన పెద్ద సైజులో రాశాం కాబట్టి ఇది ఘాత విలువ అవుతుంది. 6 అనేది జీ పక్కన చిన్నగా రాశాం కాబట్టి ఇది భూమి అవుతుంది. అంటే 6 యొక్క ఘాతము ఈక్వల్ టు 216. ఆ ఘాతం ఎంతో మనం కనుక్కోవాలి. అవునా? చూడండి, ఘాత రూపంలో రాసుకోవాలి. లాగ్ 216 టు ద బేస్ 6 = x అనుకుందాము. అవునా? అంటే x అనేది ఏమైంది? ఘాతాంకం అయింది. అవునా? అంటే దీనిలా 6 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 216. ఘాతంలో 6 యొక్క ఎన్నో ఘాతం 216 అవుతుంది? అంటే 6ని ఎన్నిసార్లు 6తో హెచ్చ వేయాలి? 6 6 36, 36 216. అంటే 3 సార్లు హెచ్చ వేయాలి. కాబట్టి 6 పవర్ 3 = 216 అవుతుంది. కాబట్టి x విలువ 3. చూసారా సమీకరణం ఎట్లా అయిందో? లాగ్ 216 టు ద బేస్ 6 = 3. మరొక ఉదాహరణ. లాగ్ 64 టు ది బేస్ 2 = క్వశ్చన్ మార్క్. కాబట్టి సమీకరణాన్ని సాధించేటప్పుడు ఏం చేయాలి మనం? ముందుగా ఘాతాంక రూపంలోకి మార్చుకోవాలి. 64 అనేది ఘాత విలువ అవుతుంది. 2 అనేది భూమి అవుతుంది. క్వశ్చన్ మార్క్ ఉన్నదే మనకి ఘాతాంకం అవుతుంది. ఆ ఘాతాంకాన్ని మనం ఏమనుకుంటాం? z అనుకోండి, చర్రాశి అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 2
పవర్ జెడ్ ఈక్వల్ టు 64. ఎంత చెప్పండి? 2 పవర్ 6 ఈక్వల్ టు 64. కాబట్టి జెడ్ విలువ ఎంత అండి? 6 అవుతుంది. దేర్ఫోర్ లాగ్ 64 టు ది బేస్ 2 ఈక్వల్ టు 6. ఇంకొక ఉదాహరణ, లాగ్ 1 టు ది బేస్ 100 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఘాతంలో రాసుకుంటే ఏమవుతుంది? దీన్ని సి అనుకుందాం, ఘాతాంకం సి. కాబట్టి ఎట్లా రాసుకుంటాం? 100 పవర్ సి ఈక్వల్ టు 1. ఏ సంఖ్య యొక్క పవర్ అయినా 1 అవ్వాలంటే ఆ పవర్లో ఎంత ఉండాలండి ఘాతాంకం? 100 పవర్ 0 ఈక్వల్ టు 1. కాబట్టి సి ఈక్వల్ టు 0, లాగ్ 1 టు ద బేస్ 100 ఈక్వల్ టు 0 అవుతుంది. ఏం నేర్చుకున్నామండి మనం ఈ వీడియోలో? ఘాతాలు మరియు ఘాతాంకాల గురించి ఒకసారి పునశ్చరణ చేసుకున్నాము. 2, సంవర్గమానం అంటే ఏమిటో, దానికి ఘాతానికి మధ్య ఉన్న విలోమ సంబంధం ఏమిటో మనం నేర్చుకున్నాము. 3, ఘాత రూపంలో ఇచ్చిన సమీకరణాన్ని సంవర్గమాన రూపంలోకి, సంవర్గమాన రూపంలో ఇచ్చిన సమీకరణాన్ని ఘాత రూపంలోకి ఎలా మార్చుకొని రాసుకోవాలో చాలా ఉదాహరణలతో మనం నేర్చుకున్నాం.